సుమిత్రని చెక్ చేస్తున్న డాక్టర్ శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తుంది. కాంచన, శ్రీధర్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఉంటారు. ఇంకా రిపోర్ట్స్ చూపిస్తూ అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు నేను నిన్న మెడికల్ ఫీల్డ్లో ఎప్పుడు ఇలా జరగలేదు. తల్లి కూతుర్ల రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అని డాక్టర్ చాలా షాకింగ్గా చెప్తూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నారు, ఏంటి నేను సుమిత్ర గారి కూతుర్ని కాదా, నన్ను అలా అంటున్నారు ఏంటి అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది, నిజం తెలిసిపోయిందేమో అని. అదే నాకు తెలియట్లేదండి, అలా ఎలా మిస్ మ్యాచ్ అయ్యాయో రిపోర్ట్స్ తెలియట్లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే, అంటే మీరు ఏమంటున్నారో, మీ ఉద్దేశం ఏంటి అని అంటూ ఉంటే, రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదో నాకు అర్థమైంది అని కార్తీక్ అంటాడు. అంటే ఏంటి బావా, నేను మా అమ్మ కూతుర్ని కాదని అంటున్నావా, నేను శివనారాయణ మనవరాల్ని కాదంటున్నావా అని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా అది కాదు నువ్వు ఆగు అని చెప్తూ ఉంటే, ఈ డాక్టర్ వల్లే ఏదో కావాలని ఇలా చేస్తున్నారు. మమ్మీని కెనడా తీసుకెళ్దాం డాడీ, అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఎలాగోలాగా మమ్మీని బతికించుకోవచ్చు, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేయలేక వీళ్ళు డబ్బులకు ఆశపడి ఇలా చేస్తున్నారు అని తిడుతూ ఉంటే, డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం నాకు లేదు అని డాక్టర్ చాలా సీరియస్గా, మీ రిపోర్ట్స్ మీరు తీసుకోండి, దశరథ గారు మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు వేరే ఎక్కడైనా చెక్ చేయించుకోండి, పర్వాలేదు, కానీ ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదండి, నా గురించి మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, అలా కాదు డాక్టర్ గారు, తను ఏదో తెలియక మాట్లాడింది, ప్లీజ్ మీరు ఊరుకోండి, మీరే సుమిత్రకి ట్రీట్మెంట్ చేయాలి, ఆలోచిద్దాము అని దశరథ చెప్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఏమో దశరథ చేతిలో రిపోర్ట్స్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ పారిజాతం వాళ్ళేమో, ఇంకా నా పని అయిపోయింది, ఇప్పుడు జ్యోత్స్న విషయం బయటపడిపోతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు సుమిత్రని ఎలా కాపాడతారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.